ప్రభుత్వం మారిన విద్యారంగ పరిస్థితి మారలేదని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అన్నారు. ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 8,158 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో రాష్ట్ర విద్యా వ్యవస్థ సంక్షోభం దిశగా ప్రయాణిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 6 ఏళ్ల కాలంలో 5,388 కోట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 18 నెలలుగా 2,814 కోట్ల రూపాయలు, మొత్తం 8,158 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉంచింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రైవేట్ కాలేజీలు మేము చదువులు చెప్పలేమని, సర్టిఫికేట్లు ఇవ్వలేమని, డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులు 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు చేరేటప్పుడే వాళ్ళ ఫీజు వాళ్లే ముందు కాలేజీలో కట్టిన తర్వాత మాత్రమే తర్వాత అకౌంట్ లో జమ చేస్తామని చెప్తున్నారు. ఇది అన్యాయమైన పద్ధతి. కాబట్టి స్కాలర్షిప్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది భిక్ష కాదు, ప్రభుత్వం ఇచ్చేది. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 8,158 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి అవసరమైతే చలో సెక్రటేరియట్ నిర్వహిస్తాం, చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు స్పందించి ఈ జిల్లాకు రావాల్సినటువంటి విద్యార్థుల బకాయిలు తక్షణం విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాం. వేలాది మంది విద్యార్థులతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించిందో, పేద మధ్యతరగతి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా ఏదైతే ఇబ్బందులకు గురి చేసిందో, అదే రీతిలో ఇలా మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పోకలను అనుసరిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అందాల పోటీలు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఇలా అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంది తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి గురుకులాలకు కానివ్వండి, జనరల్ హాస్టల్కి కానివ్వండి నిధులు ఇవ్వడానికి ఇలా మా వద్ద డబ్బులు లేవని చెప్పేసి ఇలా సిగ్గుమాలిన మాటలు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేము అనేక సార్లు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యాక అయ్యా పెండింగ్ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ విడుదల చేయండి,